Hello friends, welcome to Techno Science Club. Good evening all of you. Welcome to 10th class Formative Assessment 1 FA1 కి సంబంధించి ఫిజికల్ సైన్స్ సబ్జెక్ట్ నందు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పార్ట్ 1 వీడియోకి అందరికీ స్వాగతం. ఈ వీడియోను పూర్తిగా చూడండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. లెట్స్ గో ఇంటు ద టాపిక్. Welcome back friends, welcome back to Techno Science Club. Welcome back to 10th class FA1 Formative Assessment 1 September 7th, 8th, 9th జరగబోయేటటువంటి నెక్స్ట్ మంత్ సెప్టెంబర్ 7th, 8th, 9th జరగబోయేటటువంటి ఫార్మేటివ్ అసెస్మెంట్ నెంబర్ 1 ఫిజికల్ సైన్స్ సబ్జెక్ట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పార్ట్ 1. ఫిజికల్ సైన్స్ సబ్జెక్ట్లో హీట్ ఉండేటటువంటి చాప్టర్స్ FA1కి ఉండేటటువంటి చాప్టర్స్ హీట్ చాప్టర్ ఉంటుంది. ఫస్ట్ చాప్టర్. సెకండ్ చాప్టర్ యాసిడ్స్, బేసెస్ అండ్ సాల్ట్స్. థర్డ్ చాప్టర్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఎట్ ప్లేన్ సర్ఫేసెస్ అండ్ ఫోర్త్ చాప్టర్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఎట్ కర్వ్డ్ సర్ఫేసెస్. ఈ 4 చాప్టర్స్ ఫార్మేటివ్ అసెస్మెంట్ నెంబర్ 1 FA1 ఎగ్జామ్కి ఉండబోతోంది. సెప్టెంబర్ 7th, 8th, 9th నెక్స్ట్ మంత్ 7th, 8th, 9th ఎగ్జామ్ జరగబోతోంది. దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఈరోజు పార్ట్ 1 కింద హీట్ లెసన్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని చూద్దాం. రైట్, అందరూ కూడా గుడ్ ఈవినింగ్. హాయ్ ఎవ్రీబడి, వెల్కమ్ టు టెక్నో సైన్స్ క్లబ్. గుడ్ ఈవినింగ్. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్ బాక్స్లో హీట్ లెసన్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తాను. ఈ హీట్ లెసన్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే, లెసన్లో ఏమైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ బాక్స్లో రాయగలరు. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరికీ మీ సోషల్ మీడియా గ్రూప్, వాట్సాప్, ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా గ్రూప్స్లో షేర్ చేయండి. మీ 10th క్లాస్ ఫ్రెండ్స్కి వారు కూడా వచ్చి ఈ వీడియోస్ని ఉపయోగించుకుంటారు. కాబట్టి అందరికీ కూడా వెల్కమ్ టు ఆల్ ఆఫ్ యూ. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపార్టెంట్ 1 మార్క్ క్వశ్చన్స్ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే మీ స్క్రీన్ పైన ఇంపార్టెంట్ 1 మార్క్ క్వశ్చన్స్ ఇవ్వబడ్డాయి. ఒకసారి అబ్జర్వ్ చేయండి ఇంపార్టెంట్ 1 మార్క్ క్వశ్చన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ హీట్ ఆర్ డిఫైన్ హీట్ అని కూడా అడగొచ్చు. డెఫినిషన్ ఫర్ హీట్: హీట్ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ దట్ flows from hot body to cold body. Heat is a form of energy that flows from a hot body to cold body is the definition of heat. Next question: define temperature or what is temperature? Answer: degree of hotness or degree of coldness is called temperature. Degree of hotness or degree of coldness, that means how much hot. Degree of hotness means how much hot, enta vediga undi. Or degree of coldness, that means how much cold, enta cold ga undi. So degree of hotness or degree of coldness is called temperature. This is also 1 mark question. And the third 1 mark question: state or what is principle of method of mixture? Or state principle of method of mixture or what is principle of method of mixture? ఎలా అయినా అడగొచ్చు. ప్రిన్సిపల్ ఆఫ్ మెథడ్ ఆఫ్ మిక్చర్ నేను నేర్చుకునే ఉంటారు. ఒక హాట్ బాడీని, ఒక కోల్డ్ బాడీని రెండింటిని కూడా థర్మల్ ఈక్విలిబ్రియం, దట్ మీన్స్ టచ్, ఒక రెండు డిఫరెంట్ టెంపరేచర్స్ ఉన్నటువంటి బాడీస్ని ఒకదాంతో ఒకటి టచ్ చేసినట్లయితే ఆ టచ్ని థర్మల్ కాంటాక్ట్ అని చెప్తాం. అలా థర్మల్ కాంటాక్ట్లో ఉన్నప్పుడు, 2 బాడీస్ థర్మల్ కాంటాక్ట్లో ఉన్నప్పుడు విచ్ హ్యాస్ అ డిఫరెంట్ టెంపరేచర్స్, one is hot body and one is cold body, the temperature is transfers from hot body to cold body. సో ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు హాట్ బాడీ టెంపరేచర్ని లాస్ అవుతుంది, కోల్డ్ బాడీ టెంపరేచర్ని హీట్ అవుతుంది. ఇట్స్ నాట్ 7th క్లాస్, ఇట్ ఇస్ ఏ 10th క్లాస్ హీట్. 10th క్లాస్ హీట్ చాప్టర్ అండి. 7th క్లాస్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా నేను తీసుకొస్తానండి FA1 లోపల. ఇప్పుడే స్టార్ట్ చేశాము. నిన్న మీకు
FA1కి సంబంధించినటువంటి సిలబస్ అన్ని సబ్జెక్ట్స్లో సిలబస్కి సంబంధించిన వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూడనట్లయితే ఐ బటన్లో వదిలేస్తాను, వీడియో చివరిలో కూడా ఇస్తాను, డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, చూడండి. FA1కి సంబంధించి అన్ని సబ్జెక్ట్స్లో అన్ని క్లాసెస్ సిలబస్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ రోజు నుంచి FA1కి సంబంధించి ప్రతి క్లాస్లో ఉన్నటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, ప్రతి చాప్టర్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ సైన్స్ మెయిన్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈరోజు 10th క్లాస్, మిగతా క్లాసెస్ 8th, 9th, 7th ఇవి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మన ఛానల్లో చూస్తూ ఉండండి. సో ప్రిన్సిపల్ ఆఫ్ మెథడ్ ఆఫ్ మిక్చర్ మీన్స్ ద నెట్ హీట్ లాస్ బై ద హాట్ బాడీ ఆర్ హాట్ సిస్టమ్ ఈజ్ ఈక్వల్ టు ద నెట్ హీట్ గెయిన్డ్ బై ద కోల్డ్ బాడీ ఆర్ ఎ సిస్టమ్ వెన్ దెర్ ఈజ్ నో హీట్ లాస్ సరౌండింగ్ ఈజ్ ఎనీ ఫామ్. అంటే సరౌండింగ్ లోపలికి హీట్ బయటకు వెళ్ళట్లేదు, ఎలాంటి లాస్ జరగనటువంటి సిచ్యువేషన్లో, ఒకవేళ జరిగితే కొంచెం చేంజ్ రావచ్చు, కానీ సరౌండింగ్స్లో హీట్ ఏమీ లాస్ అవ్వకుండా ఫుల్ కన్సోల్డ్, పూర్తిగా క్లోజ్ చేసినటువంటి సర్క్యూట్లో హాట్ బాడీ 8th క్లాస్ కూడా చెప్తానండి. 8th క్లాస్ కూడా తప్పకుండా 6th నుంచి 10th వరకు అన్ని క్లాసెస్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వీడియో ప్రతిరోజు కూడా మన ఛానల్లో వస్తూ ఉంటాయి, లైవ్లో వస్తూ ఉంటాయి, చూస్తూ ఉండండి. రేపు ఇంకొంచెం లైవ్లు 1-2 లైవ్లు పెంచుతాను. ఈరోజు 10th క్లాస్ చాప్టర్ 1 చూస్తున్నాం. అలాగే 10th క్లాస్ 4 చాప్టర్స్ అయిపోగానే 9th క్లాస్ అండ్ 8th క్లాస్ అండ్ 7th క్లాస్ అండ్ 6th క్లాస్ ఈ వీటి యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో హాట్ బాడీ ఎంత టెంపరేచర్ని అయితే లాస్ అవుతుందో, కోల్డ్ బాడీ కూడా సేమ్ టెంపరేచర్ని గెయిన్ చేసుకుంటుంది. ద హాట్ బాడీ ఎంత టెంపరేచర్ని లాస్ అవుతుందో, కోల్డ్ బాడీ అంత టెంపరేచర్ని గెయిన్ చేసుకుంటుంది. రెండు కూడా ఈక్వల్గా ఉంటాయి. ద హీట్ లాస్ బై ద హాట్ బాడీ ఈజ్ ఈక్వల్ టు హీట్ గెయిన్డ్ బై ద కోల్డ్ బాడీ ఈజ్ కాల్డ్ ప్రిన్సిపల్ ఆఫ్ మెథడ్ ఆఫ్ మిక్చర్. నెక్స్ట్, వాట్ ఈజ్ ద ఎవాపరేషన్? డెఫినిషన్ ఆఫ్ ఎవాపరేషన్ అండి. ఎవాపరేషన్ యొక్క డెఫినిషన్: వెన్ లిక్విడ్ ఈజ్ exposed to air, the molecule at a surface kept on escaping till the entire liquid disappears. This process is called evaporation. ఒక లిక్విడ్ స్టేట్లో ఉన్నటువంటి మాలిక్యూల్స్ ఎనర్జీని గెయిన్ చేసుకొని గ్యాసియస్ స్టేట్కి మారేటటువంటి ప్రాసెస్ని ఎవాపరేషన్ అంటాము. ఈ ఎవాపరేషన్ ప్రాసెస్ టేక్స్ ప్లేస్ ఎట్ ఎనీ టెంపరేచర్. ఏ టెంపరేచర్ దగ్గరైనా సరే ఎవాపరేషన్ జరుగుతుంది. ఎవాపరేషన్ జరగడానికి సమ్ పర్టికులర్ టెంపరేచర్ 100 degrees ఇవేమీ అక్కర్లేదు. వాటర్ బాయిల్ అవ్వడానికి 100 degrees సెంటీగ్రేడ్ కావాలి. కానీ కాబట్టి ఎవాపరేషన్ జరిగేటప్పుడు ఎలాంటి టెంపరేచర్ తక్కువైనా ఎక్కువైనా సరే, ఎనీ టెంపరేచర్, ఎట్ ఎనీ టెంపరేచర్ ఎవాపరేషన్ టేక్స్ ప్లేస్, ఎవాపరేషన్ ప్రాసెస్ టేక్స్ ప్లేస్. నెక్స్ట్ 5th క్వశ్చన్, 1 mark క్వశ్చన్. వాట్ ఈజ్ కండెన్సేషన్? జస్ట్ డెఫినిషన్స్ అనమాట. వన్ వర్డ్ 1 line ఆన్సర్స్, డెఫినిషన్స్ అనమాట. వాట్ ఈజ్ కండెన్సేషన్? ద ప్రాసెస్ ఇన్ విచ్ ఫేజ్ ఆర్ స్టేట్ చేంజెస్ ఫ్రమ్ గ్యాస్ టు లిక్విడ్. ఫేజ్ ఆర్ స్టేట్ గ్యాసియస్ ఫామ్ నుంచి లిక్విడ్ ఫామ్లోకి మారేటటువంటి ఆ ప్రాసెస్ని, ఒక లిక్విడ్ ఉందనుకోండి, గ్యాసియస్ స్టేట్లో ఏముంటుంది? వాటర్ వేపరే ఎగ్జాంపుల్గా. గ్యాసియస్ స్టేట్లో ఉండేటటువంటి లిక్విడ్ వాటర్ వేపర్ని తీసుకుంటాం. వాటర్ వేపర్ని ఇక్కడ కండెన్సేషన్ జరిగేటప్పుడు ఏమవుతుందంటే, గ్యాసియస్ స్టేట్లో ఉన్నటువంటి పార్టికల్స్ ఎనర్జీ లాస్ అయ్యి, అంటే కూల్ అయ్యి, టెంపరేచర్ డౌన్ అయిపోవడం వల్ల కూల్ అయ్యి, గ్యాసియస్ స్టేట్లో ఉన్నటువంటి పార్టికల్స్ లిక్విడ్ స్టేట్లోకి మారడం జరుగుతుంది. మనకి జనరల్గా చిన్న తరగతిలో నేర్చుకున్నాం, సాలిడ్ స్టేట్లో ఉన్నదానికి టెంపరేచర్ని ఇస్తే, టెంపరేచర్ రైజ్ చేస్తే లిక్విడ్ స్టేట్లోకి మారుతుంది. లిక్విడ్ స్టేట్లో ఉన్నదాన్ని టెంపరేచర్ రైజ్ చేస్తే గ్యాసియస్ స్టేట్లోకి మారుతుంది. మరియు గ్యాసియస్ స్టేట్లో ఉన్నది టెంపరేచర్ డౌన్ చేస్తే లిక్విడ్ స్టేట్కి వస్తుంది. లిక్విడ్ స్టేట్లో ఉన్నది ఇంకా టెంపరేచర్ డౌన్ చేస్తే గ్యాసియస్ స్టేట్లోకి వస్తుంది. ఇక్కడ కూడా అంతే. గ్యాసియస్ నుంచి లిక్విడ్ రావాలి అంటే టెంపరేచర్ డౌన్ అవ్వడం వల్ల జరుగుతుంది. గ్యాసియస్ స్టేట్లో ఉన్నటువంటి వాటర్ వేపర్ లిక్విడ్ స్టేట్కి వాటర్ లాగా చేంజ్ అవుతుంది బై డ్రాపింగ్ టెంపరేచర్. సో టెంపరేచర్ ఇక్కడ లాస్ అవుతుంది కాబట్టి దిస్ ఈజ్ ఎ వార్మింగ్ ప్రాసెస్. వెచ్చగా ఉంటుంది ఈ ప్రాసెస్, టెంపరేచర్ లాస్ అవుతుంది కాబట్టి. నెక్స్ట్ 6th one, డిఫైన్ క్యాలరీ అనేటటువంటి 1 mark క్వశ్చన్ కూడా అడగడానికి అవకాశం ఉంది. క్యాలరీ అంటే ఏంటి? ద అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు రైజ్ ద టెంపరేచర్ ఆఫ్ 1 gram ఆఫ్ వాటర్ బై 1 degree సెంటీగ్రేడ్. ఫర్ ఎగ్జాంపుల్ 1 gram ఆఫ్ వాటర్ ఉంది. ఎగ్జాంపుల్
35 degrees దగ్గర 1 గ్రామ్ ఆఫ్ వాటర్ ఉంది. దీన్ని 36 degrees సెంటీగ్రేడ్ చేయాలి అంటే ఎంత హీట్ అయితే ఇవ్వాలో, 1 గ్రామ్ వాటర్ యొక్క టెంపరేచర్ 1 డిగ్రీ పెంచడానికి 1 డిగ్రీ రైస్ చేయడానికి ఎంత హీట్ అయితే మనము ఇవ్వాలో, బయట నుంచి ఎంత వేడినైతే ఇవ్వాలో ఆ హీట్నే మనము 1 క్యాలరీగా చెప్పుకుంటాం. 1 క్యాలరీ. దీన్ని జౌల్స్గా మారిస్తే 1 క్యాలరీ ఈజ్ ఈక్వల్ టు 486 జౌల్స్. అది కూడా వస్తుంది, హాఫ్ మార్క్ కింద వస్తుంది. సో ఇవి ఇంపార్టెంట్ 6 క్వశ్చన్స్. అండ్ ఇంకొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ఒకసారి గమనించినట్లయితే ఇంపార్టెంట్ క్వశ్చన్స్. 2 మార్క్స్ క్వశ్చన్స్ కూడా చెప్తానండి, అండ్ 1 మార్క్ క్వశ్చన్స్ కూడా చెప్తాను. ఒకసారి ఇక్కడ గమనించినట్లయితే మరిన్ని 1 మార్క్ 2 మార్క్స్ క్వశ్చన్స్ ఇన్ హీట్ చాప్టర్. కన్వర్టింగ్ 20 degrees సెంటీగ్రేడ్ టు కెల్విన్స్. ఇది చాలా ఇంపార్టెంట్. డిగ్రీ సెంటీగ్రేడ్ నుంచి కెల్విన్స్లోకి కన్వర్ట్ చేసేటటువంటి ప్రాసెస్ ఏదైతే ఉందో, డిగ్రీ సెంటీగ్రేడ్ నుంచి కెల్విన్స్కి కన్వర్ట్ చేసేటటువంటి ప్రాసెస్ని 1 మార్క్ క్వశ్చన్స్ ఆర్ హాఫ్ మార్క్ క్వశ్చన్స్ ఇవ్వకపోవచ్చు, దాదాపుగా బిట్స్ రూపంలో ఇస్తారు. హాఫ్ మార్క్ కానీ లేదా 1 మార్క్ కానీ ఎలా అయినా ఇవ్వచ్చు. ఒకటి, డిగ్రీ సెంటీగ్రేడ్ నుంచి కెల్విన్స్లోకి మార్చాలి అంటే 273ని యాడ్ చేయాలి ఆ టెంపరేచర్ని. 35 degrees సెంటీగ్రేడ్ ఇక్కడ ఇచ్చారు చూడండి, 20 degrees సెంటీగ్రేడ్ ఇచ్చారు. కెల్విన్స్లోకి మార్చాలి అంటే ఈ 20 degreesకి 273ని యాడ్ చేసినట్లయితే అది కెల్విన్ 293 కెల్విన్స్కి ఈక్వల్ అవుతుంది. రైట్. సో డిగ్రీ సెంటీగ్రేడ్ నుంచి కెల్విన్స్లోకి మార్చడం, అదేవిధంగా కెల్విన్స్ని డిగ్రీ సెంటీగ్రేడ్లోకి మార్చడం కూడా రివర్స్ ప్రాసెస్ కూడా. ఇక్కడ మీరు గమనించినట్లయితే కెల్విన్స్ని డిగ్రీ సెంటీగ్రేడ్లోకి మార్చేది కూడా. ఇక్కడ చూడండి, 4th క్వశ్చన్ చూడండి. కెల్విన్స్ని డిగ్రీ సెంటీగ్రేడ్లోకి మార్చాలి అంటే 273ని సబ్ట్రాక్ట్ చేయవలసి వస్తుంది. కెల్విన్స్ని 300 కెల్విన్స్ని సెల్సియస్ డిగ్రీ సెల్సియస్ స్కేల్లోకి మార్చడానికి, టు కన్వర్ట్ 300 kelvins into Celsius scale, we have to subtract with the number 273. Then you can get the temperature in degrees centigrades. So 300 kelvins is equal to 300 minus 273, that is equal to 27 degrees centigrade. అదేవిధంగా ఇక్కడ కూడా 40 degrees centigrade కెల్విన్లోకి మార్చేటప్పుడు 40 plus 273 is equal to 313 kelvins. అదేవిధంగా ఇంకొక ఎగ్జాంపుల్, 250 కెల్విన్స్ని సెల్సియస్లోకి మార్చాలి అంటే సెల్సియస్ స్కేల్లోకి 250కి 273ని యాడ్ చేసినట్లయితే ఇక్కడ మైనస్ డిగ్రీ సెంటీగ్రేడ్, మైనస్ 23 degrees సెంటీగ్రేడ్. అంటే చాలా తక్కువ టెంపరేచర్ అనమాట, మైనస్లో ఉంటుంది. టెంపరేచర్ మీకు ప్లస్లో ఉంటుంది, మైనస్లో ఉంటుంది. టెంపరేచర్ ప్లస్లో ఉంటే హాట్గా ఉంటుంది, టెంపరేచర్ మైనస్లో ఉంటే కోల్డ్గా ఉంటుంది. 0 degrees దగ్గర గడ్డకట్టడం స్టార్ట్ అవుతుంది, ఫ్రీజింగ్ స్టార్ట్ అవుతుంది. 0 కన్నా బిలో వచ్చేటప్పటికి ఇంకా చాలా కూల్గా ఉంటుంది అనమాట. కూల్ టెంపరేచర్స్ని మైనస్లో చూపిస్తారు, హాట్ టెంపరేచర్స్ని ఏమో ప్లస్లో చూపిస్తారు. రైట్, వెరీ గుడ్. అందరికీ కూడా ఒక వీడియో కింద థమ్ సింబల్ ఉంటుంది, ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా మీ సోషల్ మీడియాస్ లైక్ వాట్సాప్ లాంటి వాటి ద్వారా షేర్ చేయండి. వారు కూడా ఉపయోగించుకుంటారు. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఒకసారి వెరిఫై ఒకసారి గుర్తు తెచ్చుకున్నట్లుగా అవుతుంది. మీరు ఆల్రెడీ నేర్చుకుని ఉంటారు, చదివి ఉంటారు, అయినా సరే ఒకసారి గుర్తుకు తెచ్చుకుందాం అనేటటువంటి ఉద్దేశంతో చేయడం జరిగింది. తర్వాత డిఫైన్ హీట్ ఆల్రెడీ చెప్పాను. డిఫైన్ టెంపరేచర్ ద ఇంటెన్సిటీ ఆఫ్ హీట్ ఈజ్ కాల్డ్ టెంపరేచర్. ఇలా కూడా నేర్చుకోవచ్చు. ఆర్ డిగ్రీ ఆఫ్ హాట్నెస్ ఆర్ డిగ్రీ ఆఫ్ కోల్డ్నెస్ ఈజ్ ఆల్సో కాల్డ్ టెంపరేచర్. అండ్ టెంపరేచర్కి ఇంకొక రకమైన డెఫినేషన్ కూడా ఉంది. ఇంటెన్సిటీ ఆఫ్ హీట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ టెంపరేచర్. ఇంటెన్సిటీ ఆఫ్ హీట్ అంటే ఎంత హీట్గా ఉంది, హీట్ తక్కువగా ఉందా ఎక్కువగా ఉందా, దాన్ని టెంపరేచర్స్లో మెజర్ చేస్తారు. టెంపరేచర్స్ని మెజర్ చేయడానికి డిగ్రీ సెంటీగ్రేడ్ ఒకటి, అదేవిధంగా కెల్విన్స్ 2 యూనిట్స్ అనేవి ఉంటాయి. అదేవిధంగా ఇంకా 1 మార్క్ క్వశ్చన్స్ ఏమన్నా ఉన్నాయో ఒకసారి గమనించినట్లయితే, ఎస్, ఇవి 2 మార్క్స్ క్వశ్చన్స్. 1 మార్క్ క్వశ్చన్. క్యాలరీ చెప్పాను ఆల్రెడీ. 1 calorie అంటే ద అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు రైజ్ ద టెంపరేచర్ 1 gram ఆఫ్ వాటర్ టు 1 degree centigrade ఈజ్ కాల్డ్ 1 calorie. అదేవిధంగా హౌ మెనీ జౌల్స్ ఆర్ ఈక్వల్ టు 1 calorie? 1 calorie అంటే 4.186 జౌల్స్. ఇందాక కూడా చెప్పాం, 1 calorie ఈజ్ ఈక్వల్ టు 4.186 జౌల్స్కి ఈక్వల్ అవుతుంది. వెరీ గుడ్. ఓకేనా? ఎనీ డౌట్స్ ప్లీజ్ యూ కెన్ రైట్ ఆన్ ద కామెంట్ బాక్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ బాక్స్లో రాయించండి, తప్పకుండా మీకు సమాధానం ఇవ్వడం జరుగుతుంది. ఇబ్బంది ఏం లేదు, నేను కామెంట్ బాక్స్ కూడా చూస్తూ ఉన్నాను కూడా. రైట్, అదేవిధంగా ఇట్లాంటి క్వశ్చన్ కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది. చూడండి, ఇక్కడ మీకు హాఫ్ మార్క్ ఇవ్వడానికి అవకాశం ఉంది. రైట్ ద ఫార్ములా టు కన్వర్ట్ ద టెంపరేచర్ ఫ్రమ్ సెల్సియస్ స్కేల్ టు
కెల్విన్ స్కేల్. సెల్సియస్ స్కేల్ నుంచి కెల్విన్ స్కేల్లోకి మార్చాలి అంటే ఏం చేయాలని చెప్పాను? 273ని యాడ్ చేయాలని చెప్పాను. కాబట్టి ఇచ్చినటువంటి టెంపరేచర్ T డిగ్రీస్ సెంటిగ్రేడ్ అయితే దీనికి T ప్లస్ 273 వేసినట్లయితే మనకి కెల్విన్స్లోకి వస్తుంది. దిస్ ఇస్ ద ఫార్ములా, T ప్లస్ 273. అదే కెల్విన్స్లో ఉన్నది డిగ్రీ సెంటిగ్రేడ్లోకి మార్చాలి అంటే 273ని మైనస్ చేయవలసి వస్తుంది. డిగ్రీ సెంటిగ్రేడ్ నుంచి కెల్విన్స్లోకి అయితేనేమో 273ని ప్లస్ చేయాలి, అదేవిధంగా కెల్విన్స్ నుంచి డిగ్రీ సెంటిగ్రేడ్లోకి అయితేనేమో 273ని మైనస్ చేయవలసి వస్తుంది. ఇవి కూడా హాఫ్ మార్క్కి 1 మార్క్ ఆడడానికి అవకాశం ఉంది. ఓకే, ఇప్పుడు మనం 4 మార్క్స్ క్వశ్చన్స్, 2 మార్క్స్ క్వశ్చన్స్ చూద్దాం. దాని తర్వాత కొన్ని 4 మార్క్స్ క్వశ్చన్స్ చూద్దాం. ఒకసారి 2 మార్క్స్ క్వశ్చన్ అబ్జర్వ్ చేసినట్లయితే మెయిన్ 2 మార్క్స్ క్వశ్చన్స్ మనకి కనిపించేది రైట్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద హీట్ అండ్ టెంపరేచర్. హీట్కి టెంపరేచర్కి మధ్య డిఫరెన్స్, మీ అందరికీ హీట్కి టెంపరేచర్కి మధ్య డిఫరెన్స్ తెలుసు. హీట్ అంటే ద ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ దట్ ట్రాన్స్ఫర్స్ ఫ్రమ్ అ హాట్ బాడీ టు కోల్డ్ బాడీ. ఒక ఎనర్జీ, ఏదో ఒక ఎనర్జీ ఒక వేడిగా ఉన్నటువంటి వస్తువు నుంచి చల్లగా ఉన్నటువంటి వస్తువుకి ట్రాన్స్ఫర్ అయినట్లయితే ద ఎనర్జీ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ హాట్ బాడీ టు కోల్డ్ బాడీ ఈజ్ కాల్డ్ హీట్. అండ్ ద టెంపరేచర్ డెఫినేషన్, ఇంటెన్సిటీ ఆఫ్ హీట్ ఈజ్ కాల్డ్ టెంపరేచర్. ఆర్ ఇంకొక పాయింట్ కూడా రాయొచ్చు, ద డిగ్రీ ఆఫ్ హాట్నెస్ ఆర్ డిగ్రీ ఆఫ్ కోల్డ్నెస్ ఈజ్ కాల్డ్ టెంపరేచర్ అని కూడా రాయొచ్చు. అదేవిధంగా యూనిట్స్ రాయండి. ఈ బిట్స్ కూడా హాఫ్ మార్క్ అడగడానికి అవకాశం ఉంది. SI యూనిట్స్ ఆఫ్ హీట్ ఈజ్ జౌల్స్ అండ్ CGS యూనిట్స్ ఆఫ్ హీట్ ఈజ్ క్యాలరీస్. SI యూనిట్స్ ఆఫ్ హీట్ ఈజ్ జౌల్స్ అండ్ CGS యూనిట్స్ ఆఫ్ హీట్ ఈజ్ క్యాలరీస్. SI CGS అంటే యూనిట్స్, ఇవి సిస్టమ్స్, ఇంటర్నేషనల్ సిస్టమ్, CGS సిస్టమ్, 2 సిస్టమ్స్ ఉంటాయి యూనిట్స్ని మెజర్ చేయడానికి. నెక్స్ట్ ఇక్కడ టెంపరేచర్కి SI సిస్టంలో టెంపరేచర్ని కెల్విన్స్, అదేవిధంగా CGS సిస్టంలో అయితే డిగ్రీ సెంటిగ్రేడ్స్. సెల్సియస్ డిగ్రీ సెంటిగ్రేడ్ సెల్సియస్ స్కేల్స్లో కొలుస్తారు, అదేవిధంగా కెల్విన్స్లో కొలుస్తారు. ఇవి 2 పాయింట్స్ రాసినట్లయితే ఇక్కడ 2 మార్క్స్ వస్తాయి. అదేవిధంగా ఇంకొన్ని 2 మార్క్స్ క్వశ్చన్స్ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ చూడండి ఒకసారి. ఇది 1 మార్క్ క్వశ్చన్ కూడా అడగడానికి అవకాశం ఉంది. పెద్ద క్వశ్చన్గా ఉంటుంది, 1 మార్క్ ఎందుకు అడుగుతారు? లేదా 2 మార్క్స్ క్వశ్చన్స్, ఇక్కడ 2 క్వశ్చన్స్ ఇచ్చారు చూసారా, ఇక్కడ పైన ఒక స్టేట్మెంట్ లాగా ఇచ్చారు. ఏంటా స్టేట్మెంట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. 3 ఆబ్జెక్ట్స్, ఆబ్జెక్ట్ A at 30 degrees centigrade and object B at 303 kelvins and option C at 420 kelvins. ఈ మూడింటిలో ఇలా థర్మల్ కాంటాక్ట్లో ఉన్నాయంట. ఈ మూడు థర్మల్ కాంటాక్ట్ అంటే ఎలా ఉంటాయి? ఇలా A అనేది, B, అదేవిధంగా C, ఈ 3 కూడా ఈ విధంగా థర్మల్ కాంటాక్ట్లో ఉన్నాయి. సో ఇది స్టేట్మెంట్ వాళ్ళు ఇచ్చింది. ఇక్కడ కింద 2 క్వశ్చన్స్ ఇచ్చారు చూడండి. ఏంటది? విచ్ ఆర్ ఇన్ థర్మల్ ఈక్విలిబ్రియం అమాంగ్ A, B, C. ఈ 3 థర్మల్ కాంటాక్ట్లో ఉన్నాయి అన్నారు. థర్మల్ కాంటాక్ట్లో ఉంటే ఏం జరుగుతుంది? హీట్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ హాట్ బాడీ టు కోల్డ్ బాడీ. ఈ 3 హయ్యర్ టెంపరేచర్ దేనికి ఉంది చెప్పండి ఒకసారి. కామెంట్ బాక్స్లో చెప్పండి. A, B, C ఈ 3 హయ్యర్ టెంపరేచర్ దేనికి ఉంది? కొంచెం కష్టంగానే ఉంటుంది. ఇక్కడ హయ్యర్ టెంపరేచర్ తెలుసుకోవడానికి నేను మీకు టిప్స్ ఇస్తాను కొంచెం. ఇక్కడ A అనేదేమో 30 డిగ్రీ సెంటిగ్రేడ్లో ఉంది, B ఏమో 303 కెల్విన్స్లోకి ఉంది, C ఏమో 420 కెల్విన్స్లోకి ఉంది. 3 కెల్విన్స్లోకి మార్చండి. ఇక్కడ Aని కూడా డిగ్రీ సెంటిగ్రేడ్ నుంచి కెల్విన్స్లోకి మార్చండి. అప్పుడేమవుతుంది? 30 ప్లస్ 273 అవుతుంది. అప్పుడు ఎంత అవుతుంది మనకి? వెరీ గుడ్, 303 కెల్విన్స్ అవుతుంది. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే A మరియు B ఇవి 2 కూడా ఈక్వల్ టెంపరేచర్స్ ఉన్నాయి. మనం టెంపరేచర్స్ని కంపేర్ చేయాలి అంటే ఆ టెంపరేచర్స్ అన్నీ కూడా ఒకే స్కేల్లో ఉండాలి. ఉంటే డిగ్రీ సెంటిగ్రేడ్స్లో ఉండాలి, లేకపోతే కెల్విన్స్లోకి ఉండాలి. ఇక్కడ గమనించినట్లయితే 303 కెల్విన్స్, అదేవిధంగా 303 కెల్విన్స్. A, B 2 కూడా సేమ్ టెంపరేచర్స్లో ఉన్నాయి. C ఏమో 420 డిగ్రీస్లో కెల్విన్స్లో ఉంది. ఇప్పుడు C నుంచి Bకి, Aకి, C నుంచి ఈ రెండింటికి కూడా హీట్ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. ఎప్పటి వరకు జరుగుతుంది? ఈ 3 కూడా థర్మల్ ఈక్విలిబ్రియంలోకి వచ్చే వరకు జరుగుతుంది. సో A అండ్ B ఆర్ థర్మల్ ఈక్విలిబ్రియం అట్ ఫస్ట్. స్టార్టింగ్లో A, B 2 కూడా థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉన్నాయి. ఎందుకంటే A మరియు B 2 కూడా సేమ్ టెంపరేచర్స్లో ఉన్నాయి కాబట్టి
ఇవి రెండుటి మధ్య ఎలాంటి హీట్ ట్రాన్స్ఫర్ జరగదు కాబట్టి రెండు కూడా థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉన్నాయి అని మనం చెప్తాం. రైట్, అర్థమవుతుంది కదమ్మా? వెరీ గుడ్. ఆర్ యూ అండర్స్టాండ్? ఇఫ్ ఎనీ క్వశ్చన్స్ యూ కెన్ ఆస్క్ ఆన్ ద కామెంట్ బాక్స్. సో A, B has the same temperatures in kelvins. So these two are at initial, these two are at equilibrium. There is no heat transfer. If there is no heat transfer between the bodies is said to be in thermal equilibrium. మరి హీట్ ట్రాన్స్ఫర్ ఎక్కడ జరుగుతుంది? ద హీట్ ట్రాన్స్ఫర్ ఈజ్ హ్యాపెన్ ఫ్రమ్ బాడీ C to A and B. So up to these two are attain same temperatures. Right? Second question ఏం అడిగారు? సెకండ్ క్వశ్చన్, ఫ్రమ్ విచ్ బాడీ అనదర్ హీట్ ట్రాన్స్ఫర్. చెప్పాను కదా, హీట్ ట్రాన్స్ఫర్ ఎక్కడి నుంచి ఎక్కడ జరుగుతుంది? సి నుంచి ఏ మరియు బి బాడీస్కి హీట్ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. సో ఈ విధంగా 2 మార్క్స్ క్వశ్చన్స్కి కొంచెం లాజికల్గా ఆలోచించేటటువంటి క్వశ్చన్స్ కూడా అడగడానికి అవకాశం ఉంది. సో 1 మార్క్ క్వశ్చన్స్ ఇవన్నీ చూసాం మనం, డెఫినేషన్ ఆఫ్ హీట్ ఇవన్నీ చూసాం. అదేవిధంగా హీట్ 2 మార్క్స్ క్వశ్చన్స్, హీట్కి టెంపరేచర్కి మధ్య డిఫరెన్స్. అదేవిధంగా ఇంకా వాట్ ఈజ్ ద థర్మల్ ఈక్విలిబ్రియం. థర్మల్ ఈక్విలిబ్రియం అంటే ఏంటి? ఇది 1 మార్క్ అడగొచ్చు లేదా 2 మార్క్స్ కూడా అడగొచ్చు. థర్మల్ ఈక్విలిబ్రియం, వాట్ ఈస్ ద థర్మల్ ఈక్విలిబ్రియం? ఇఫ్ 2 బాడీస్ ఆర్ ప్లేస్డ్ అట్ థర్మల్ కాంటాక్ట్, ఇప్పుడే చెప్పాను, 2 బాడీస్ థర్మల్ కాంటాక్ట్లో కనుక ఉన్నట్లయితే, థర్మల్ కాంటాక్ట్లో ఉంటే ఏం జరుగుతుంది? ద హీట్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ హాట్ బాడీ టు కోల్డ్ బాడీ. ఇది జనరల్గా జరిగేది. హీట్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ హాట్ బాడీ టు కోల్డ్ బాడీ. దిస్ ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ కంటిన్యూస్ టిల్ బోత్ బాడీస్ అటైన్స్ సేమ్ టెంపరేచర్. ఈ హీట్ ట్రాన్స్ఫర్ అనేది ఎప్పటిదాకా జరుగుతుంది? ఆ 2 బాడీస్ కూడా సేమ్ టెంపరేచర్కి వచ్చేదాకా. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 30 డిగ్రీస్ దగ్గర, ఏ ఈజ్ ఈక్వల్ టు 30 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర ఉన్నటువంటి బాడీని ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే, ఏ ఈజ్ ఈక్వల్ టు 30 డిగ్రీస్ సెంటీగ్రేడ్ అండ్ బి ఈజ్ ఈక్వల్ టు 50 డిగ్రీ సెంటీగ్రేడ్. ఇవి రెండు కూడా థర్మల్ కాంటాక్ట్లో ఉన్నాయి. 30 డిగ్రీ సెంటీగ్రేడ్లో ఉన్నటువంటి ఒక బాడీ, 50 డిగ్రీ సెంటీగ్రేడ్లో ఉన్నటువంటి ఇంకొక బాడీ. ఇవి రెండు థర్మల్ కాంటాక్ట్లో ఉన్నాయి. ద హీట్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ బి టు ఏ, ఎందుకంటే హయ్యర్ టెంపరేచర్ బాడీ హాట్ బాడీ టు కోల్డ్ బాడీ కాబట్టి. ఎప్పటి వరకు? ఇవి రెండు కూడా సేమ్ టెంపరేచర్ ఎట్ అయిన, అంటే రెండింటి సేమ్ టెంపరేచర్ అంటే ఏం చేయొచ్చు? 30 + 50/2 యావరేజ్ వేస్తాం. అయితే ఏమవుతుంది? 80/2 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 40 డిగ్రీ సెంటీగ్రేడ్ వచ్చేదాకా హీట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఏ 40 డిగ్రీస్కి రీచ్ అవుతుంది, టెంపరేచర్ రైజ్ అవుతుంది. బి కూడా 40 డిగ్రీ సెంటీగ్రేడ్కి రీచ్ అవుతుంది, టెంపరేచర్ డిక్రీజ్ అవుతుంది. ఓకేనా? సో ఇలా టెంపరేచర్ రైజ్ అవ్వడం మరియు టెంపరేచర్ డిక్రీజ్ అవ్వడం వల్ల ఇక్కడ టెంపరేచర్ రైజింగ్లో ఉంది, ఇక్కడ టెంపరేచర్ డిక్రీజింగ్లో ఉంది. సో అలా ఒక బాడీ ఏమో టెంపరేచర్ని లాస్ అవుతుంది, హీట్ని లాస్ అవుతుంది, ఇంకొక బాడీ ఏమో హీట్ గెయిన్ అవుతుంది. అలా రెండు కూడా సేమ్ టెంపరేచర్స్కి వచ్చినటువంటి ఆ సిచ్యువేషన్ ఏదైతే ఉందో దానిని మనము థర్మల్ ఈక్విలిబ్రియం అని చెప్తాం. ఇంకొక రకమైన డెఫినేషన్, ద స్టేట్ ఆఫ్ ఎ బాడీ వేర్ నైదర్ రిసీవ్స్ నార్ గివ్స్ అవుట్ హీట్ ఎనర్జీ ఈజ్ కాల్డ్ థర్మల్ ఈక్విలిబ్రియం. ఏ స్టేట్ అంటే ఒక బాడీ యొక్క స్టేట్ వేర్ ఎప్పుడు ఆ బాడీ హీట్ని గెయిన్ చేసుకోవట్లేదు మరియు హీట్ని లాస్ చేసుకోవట్లేదు, అలాంటి సిచ్యువేషన్లో ఉన్నటువంటి ఆ బాడీస్ రెండు కూడా ఎలా ఉన్నాయి అని చెప్తాము? థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉన్నాయని చెప్తాము. నెక్స్ట్ ఇది 4 మార్క్స్కి ఇవ్వడానికి అవకాశం ఉన్నటువంటి క్వశ్చన్ అమ్మా. 2 మార్క్స్కి ఇవ్వచ్చు లేదా 4 మార్క్స్ కూడా ఇవ్వడానికి ఇవ్వచ్చు. కొంచెం లాజికల్ థింకింగ్లో ఇక్కడ మీరు గమనించినట్లయితే 14th క్వశ్చన్ గమనించినట్లయితే ఒక బాక్స్ లాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇన్ఫర్మేషన్ ఇన్ ఎ బాక్స్. అబ్జర్వ్ ద టెంపరేచర్ ఆఫ్ ఎ వాటర్ అండ్ వ్యాక్స్ ఎట్ డిఫరెంట్ సిచ్యువేషన్స్. లెట్ us assume that water and wax are థర్మల్ కాంటాక్ట్. వాటర్ మరియు వ్యాక్స్ రెండు కూడా థర్మల్ కాంటాక్ట్లో ఉన్నాయి అనుకుందాం. ఫస్ట్ సిచ్యువేషన్లో అంటే 4 రకాలైనటువంటి సెట్స్ 5 రకాలైనటువంటి సెట్స్. ఒక వాటర్, ఒక వ్యాక్స్ ఒక సెట్, ఇంకొక వాటర్, ఇంకొక వ్యాక్స్ ఇంకొక సెట్. అలా 5 రకాల సిచ్యువేషన్స్లో వాటర్ 75 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర ఉంది, వ్యాక్స్ ఏమో 43 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర ఉంది. ఫస్ట్ స్టేజ్. సెకండ్ సిచ్యువేషన్లో వాటర్ 80 డిగ్రీస్ దగ్గర ఉంది, వ్యాక్స్ 323 కెల్విన్స్లో ఉంది. 323 కెల్విన్స్ అంటే డిగ్రీ సెంటీగ్రేడ్కు మారిస్తే ఏమవుతుందమ్మా? దీన్ని 323 మైనస్ 273. 273 తీసేస్తే 0, 12 నుంచి 7 తీసేయాలి, అంతేనా? 2 అవుతుంది, 3 అవుతుంది, 12 అవుతుంది. 12 నుంచి 7 తీసేస్తే 5, రైట్? కాబట్టి ఎంత అవుతుంది? 50 డిగ్రీ సెంటీగ్రేడ్ అవుతుంది.
కాబట్టి కెల్విన్స్ నుంచి డిగ్రీ సెంటీగ్రేడ్లోకి మారిస్తే ఎంత అవుతుంది? ఇది 50 డిగ్రీ సెంటీగ్రేడ్. ఇది కూడా మార్చుకుంటున్నాం. అదేవిధంగా థర్డ్ సిచ్యువేషన్లో వాటర్ ఎట్ 85 డిగ్రీ సెంటీగ్రేడ్, వ్యాక్స్ ఈజ్ ఆల్సో ఎట్ 85 డిగ్రీ సెంటీగ్రేడ్. దీస్ టూ ఆర్ ఎట్ అ థర్మల్ ఈక్విలిబ్రియం అట్ ఇన్స్టెంట్. ఏం చేయకుండానే థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉన్నాయి, సేమ్ టెంపరేచర్స్ కాబట్టి. అదేవిధంగా ఫోర్త్ సిచ్యువేషన్లో వాటర్ ఎట్ 20 కెల్విన్స్ అండ్ వ్యాక్స్ ఎట్ 40 డిగ్రీ సెంటీగ్రేడ్. దీన్ని కూడా ఈ కెల్విన్స్ని కూడా డిగ్రీ సెంటీగ్రేడ్లోకి మార్చినట్లయితే 20 - 273 వేసినట్లు ఏమవుతుంది? 253 - 253 కెల్విన్స్ అవుతుంది. -253 కెల్విన్స్. దిస్ ఇస్ ద మైనస్ టెంపరేచర్, -253 కెల్విన్స్ అవుతుంది. అదేవిధంగా సిచ్యువేషన్ 5లో గమనించినట్లయితే సిచ్యువేషన్ 5లో వాటర్ ఎట్ 30 డిగ్రీ సెంటీగ్రేడ్ అండ్ వ్యాక్స్ ఎట్ 30 కెల్విన్స్. దీన్ని కూడా డిగ్రీ సెంటీగ్రేడ్లోకి చేంజ్ చేద్దాం. డిగ్రీ సెంటీగ్రేడ్లోకి చేంజ్ చేస్తే ఏమవుతుంది? 30 + 273 అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 303 కెల్విన్స్ అవుతుంది. దిస్ ఈజ్ ఈక్వల్ టు కెల్విన్స్ కాదు కదా, మనం డిగ్రీ సెంటీగ్రేడ్లో కదా మార్చాల్సింది. ఎస్, డిగ్రీ సెంటీగ్రేడ్లోకి మార్చాలంటే 30 - 273 273 తీసేస్తే 243 డిగ్రీ సెంటీగ్రేడ్ అవుతుంది. -273 243 డిగ్రీ సెంటీగ్రేడ్. రైట్, ఇలా కెల్విన్స్లో ఉన్నవి డిగ్రీ సెంటీగ్రేడ్లోకి మార్చేసేయండి. ఎందుకంటే టెంపరేచర్స్ని కంపేర్ చేసేటప్పుడు ఒకే స్కేల్లో కనుక ఉన్నట్లయితే if you have to compare the degrees, compare the temperatures, that is easy if the temperatures are at the same units ఉన్నట్లయితే మనకి ఈజీగా ఉంటుంది కంపేర్ చేయడం, డిగ్రీ సెంటీగ్రేడ్లో కానీ కెల్విన్స్లో కానీ ఉన్నట్లయితే. రైట్, ఇక్కడ 4 క్వశ్చన్స్ ఇచ్చారు. ఆన్సర్స్ చూద్దాం. ఆన్సర్స్ రాయడానికి ట్రై చేద్దాం. ఒకసారి గమనించండి. First question, in which situation heat flows from the above table? Heat flows from water to wax. Water నుంచి wax కి ఏ situations లో, in which situations heat flows from water to wax? ఎప్పుడు వాటర్ నుంచి వ్యాక్స్ కి హీట్ ట్రాన్స్ఫర్ అవ్వాలి అంటే వాటర్ హ్యాస్ ఎ హయ్యర్ టెంపరేచర్, వ్యాక్స్ హ్యాస్ ఎ లో టెంపరేచర్, దెన్ ఓన్లీ the heat is transferred from water to wax. వాటర్ నుంచి వ్యాక్స్కి ఎప్పుడు హీట్ ట్రాన్స్ఫర్ అవుతుంది? వాటర్కి హై టెంపరేచర్ ఉండాలి, వ్యాక్స్కి లో టెంపరేచర్ ఉండాలి. అప్పుడు హీట్ వాటర్ నుంచి వ్యాక్స్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఈ సిచ్యువేషన్స్లో ఏ సిచ్యువేషన్లో వాటర్ హ్యాస్ ఎ హై టెంపరేచర్ అండ్ వ్యాక్స్ హ్యాస్ ఎ లో టెంపరేచర్ అబ్జర్వ్ చేసినట్లయితే, ఏ సిచ్యువేషన్లో వాటర్కి హై టెంపరేచర్ ఉంది, వ్యాక్స్కి లో టెంపరేచర్ ఉంది అబ్జర్వ్ చేద్దాం. చూడండి, వాటర్ హ్యాస్ ఎ హై టెంపరేచర్ ఇన్ సిచ్యువేషన్ 1 అండ్ వాటర్ హ్యాస్ ఎ హై టెంపరేచర్ ఇన్ సిచ్యువేషన్ 2 ఆల్సో. అండ్ థర్డ్ సిచ్యువేషన్లో సేమ్ ఉంది. ఫోర్త్ సిచ్యువేషన్లో డిగ్రీ సెంటీగ్రేడ్ కదా, ఇది 273 డిగ్రీ సెంటీగ్రేడ్. సో మైనస్లో ఉంది కాబట్టి 4 కాదు. దీంట్లో కూడా ఫిఫ్త్ సిచ్యువేషన్లో కూడా 30 డిగ్రీస్ కన్నా -273 డిగ్రీ సెంటీగ్రేడ్ మైనస్లో ఉంది కాబట్టి తక్కువే, డిక్రీజింగ్. కాబట్టి సిచ్యువేషన్ 1 అండ్ సిచ్యువేషన్ 2 అండ్ సిచ్యువేషన్ 5, these three situations, in these three situations water has a high temperature and wax has a low temperature, then heat is transferred from water to wax in first situation, second situation and fifth situation. So answer ఏమవుతుంది? 1, 2 and 5 situations heat is transferred from water to wax. Right? Very good. Next, the second one చూసినట్లయితే, in which situation heat flows from wax to water? వ్యాక్స్ నుంచి వాటర్కి ఎప్పుడు హీట్ ట్రాన్స్ఫర్ అవుతుంది? ఏ సిచ్యువేషన్లో? వాటర్ నుండి వ్యాక్స్కి. ఒకసారి సిచ్యువేషన్స్ అబ్జర్వ్ చేసినట్లయితే వాటర్ నుంచి వ్యాక్స్కి ఏ సిచ్యువేషన్స్లో హీట్ ట్రాన్స్ఫర్ అవుతుంది? ఒకసారి గమనించినట్లయితే వ్యాక్స్ కన్నా వాటర్ టెంపరేచర్ తక్కువగా ఉండాలి. ఎలా ఉంది చూడండి, సిచ్యువేషన్ 4 చూడండి. ఇక్కడ వ్యాక్స్ టెంపరేచర్ 40 డిగ్రీస్ అయితే వాటర్ యొక్క టెంపరేచర్ -253 డిగ్రీ సెంటీగ్రేడ్. సో లెస్ కదా. కాబట్టి ఇన్ సిచ్యువేషన్ 4
In situation 4, there is a heat transfer from wax to water. In situation 4. The answer is situation 4. Next question observe చేసినట్లయితే, in which situation water and wax are thermal equilibrium? Thermal equilibrium means same temperature. Same temperature ఎక్కడుంది? Very good. At situation 3 has a same temperature. Thermal equilibrium లో ఉంటాయి because they having same temperature 85 degrees centigrade. రైట్? వీటి ఆన్సర్స్కి 3కి ఆన్సర్ చేసాం. ఇలా ఆన్సర్ చేసినందుకు మనకి 4 మార్క్స్ వస్తాయి ఈజీగా. రైట్ ఫ్రెండ్స్? వెరీ గుడ్. అలాంటిదే ఇంకొక టేబుల్ ఇచ్చారు, గమనించండి. ఎస్, ఇక్కడ చూడండి, ఇది ఈజీగా చెప్తారు మీకు ఆన్సర్స్. వీటి యొక్క ఆన్సర్స్ నేను చెప్పాను ఆల్రెడీ, బట్ ఆన్సర్స్ 1 సిచ్యువేషన్, 2nd సిచ్యువేషన్, 5th సిచ్యువేషన్స్లో హీట్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వాటర్ టు వ్యాక్స్. అదేవిధంగా వాటర్ టు వ్యాక్స్ అయితే 4th సిచ్యువేషన్, అదేవిధంగా ఈక్విలిబ్రియం 3rd సిచ్యువేషన్. దిస్ ఇస్ ద ఆన్సర్. అదేవిధంగా ఎక్స్ప్లెయిన్ ద, ఇంకొక 4 మార్క్స్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద యాక్టివిటీ, ఎక్స్ప్లెయిన్ ద ప్రొసీజర్ అండ్ అన్ యాక్టివిటీ టు అబ్జర్వ్ హీట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్. హీట్ హాట్ బాడీ నుంచి కోల్డ్ బాడీకి హీట్ ట్రాన్స్ఫర్ అవుతుంది అని చెప్పడానికి ఒక యాక్టివిటీ ద్వారా చెప్పండి అని అడగడం జరిగింది. టేక్ ఏ కోల్డ్ వాటర్ ఇన్ ఏ బీకర్, టేక్ ఏ హాట్ వాటర్ ఇన్ అనదర్ బీకర్ అండ్ నోట్ డౌన్ initial reading of the by using thermometers. Cold water at a 0 degree centigrade and hot water at a 80 degree centigrade అనుకుందాం. ఫస్ట్ ఇనిషియల్ టెంపరేచర్స్ 0 degree centigrade, అదేవిధంగా 80 degree centigrade ఇస్ ద ఇనిషియల్ టెంపరేచర్స్ని మార్క్ చేయాలి థర్మామీటర్ని యూజ్ చేసి. అదేవిధంగా నౌ ద కెప్ ద థర్మామీటర్ ఇన్ ఏ కోల్డ్ వాటర్, వీ అబ్జర్వ్ దట్ రీడింగ్ ఆఫ్ ద థర్మామీటర్ ఈస్ డిక్రీజెస్ ఫ్రమ్ అ రూమ్ టెంపరేచర్ 35 degrees centigrade రూమ్ టెంపరేచర్ దగ్గర ఉంటుంది థర్మామీటర్. ఎప్పుడు కూడా థర్మామీటర్ రూమ్ టెంపరేచర్ నుంచి ఎప్పుడైతే మనము ఐస్ ఐస్లో కనుక థర్మామీటర్ని కనుక ఉంచినట్లయితే ఈ థర్మామీటర్ రీడింగ్ ఏమవుతుంది? వెన్ యూ కెప్ట్ ద థర్మామీటర్ ఇన్ ద ఐస్ క్యూబ్స్, ద థర్మామీటర్ ఇస్ డిక్రీజెస్ ఫ్రమ్ 35 degrees centigrade టు 0 degrees centigrade. నెక్స్ట్ గమనించండి, ఇదే థర్మామీటర్ని నౌ కెప్ ద థర్మామీటర్ ఇన్ హాట్ వాటర్. హాట్ వాటర్లో థర్మామీటర్ని కనుక ఉంచినట్లయితే, ఈ థర్మామీటర్ని తీసి హాట్ వాటర్లో కనుక మనం డిప్ చేసినట్లయితే, ద థర్మామీటర్ రీడింగ్ ఈజ్ రైజెస్ ఫ్రమ్ 0 degrees centigrade టు 80 degrees centigrade. 80 degrees centigrade 0 degree centigrade నుంచి 80 degrees centigradeకి రైజ్ అవ్వడం జరుగుతుంది. సో దీని ద్వారా మనం ఏం చెప్పొచ్చు? రైట్, ఇట్ మీన్స్ heat transfer from hot body to cold body. Here the hot body, ఒక్కొక్కసారి థర్మామీటర్ హాట్ బాడీ అవుతుంది. ఎస్, the heat transfer from hot water to thermometer. And in the first situation లోనేమో heat transfer from thermometer to cold water. థర్మామీటర్ నుంచి కోల్డ్ వాటర్ లోకి పెట్టినప్పుడు థర్మామీటర్ నుంచి హీట్ కోల్డ్ వాటర్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది, టెంపరేచర్ డౌన్ అవుతుంది. ఎప్పుడైతే టెంపరేచర్ హాట్ వాటర్లో పెట్టామో హాట్ వాటర్ నుంచి థర్మామీటర్లోకి హీట్ ట్రాన్స్ఫర్ అవుతుంది, టెంపరేచర్ గెయిన్ అవుతుంది. కాబట్టి హీట్ ట్రాన్స్ఫర్స్ ఫ్రమ్ హాట్ వాటర్ టు హాట్ బాడీ టు కోల్డ్ బాడీ, హీట్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ అనే విషయం ఇక్కడ ఈ యాక్టివిటీ ద్వారా మనకి అర్థమవుతుంది. అదేవిధంగా ఇక్కడ 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి ఉంది, ఇందాక మిస్ చేసాము. 4 మార్క్స్ కూడా అడగలేదు, 2 మార్క్స్ అడుగుతారు మ్యాక్సిమం. వాట్ ఈజ్ ద ఇంటర్నల్ ఎనర్జీ? ద మాలిక్యూల్స్ ఆఫ్ సిస్టమ్ ఆర్ ఏ సబ్స్టెన్స్ హ్యావింగ్ డిఫరెంట్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీస్. ఒక సిస్టమ్ కానీ ఒక మాలిక్యూల్ కానీ డిఫరెంట్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీస్ కనుక ఉన్నట్లయితే, దే ఆర్ ఏమేం ఫార్మ్ ఆఫ్ ఎనర్జీస్ ఉంటాయి? కైనటిక్ ఎనర్జీ ఉంటుంది, రొటేషనల్ కైనటిక్ ఎనర్జీ ఉంటుంది, వైబ్రేషనల్ ఎనర్జీ ఉంటుంది, పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది. ఈ అన్ని రకాల ఎనర్జీస్ని కలిపి ద సమ్ ఆఫ్ ఆల్ దీస్ ఎనర్జీస్ ఆర్ కాల్డ్ ఇంటర్నల్ ఎనర్జీ. రైట్? రిలేషన్ బిట్వీన్ ద టెంపరేచర్ ఆఫ్ ఎ బాడీ అండ్ ద కైనటిక్ ఎనర్జీ. టెంపరేచరు కైనటిక్ ఎనర్జీకి రిలేషన్ ఏంటంటే చూడండి, ద యావరేజ్ కైనటిక్ ఎనర్జీ ఆఫ్ ఎ మాలిక్యూల్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద అబ్సల్యూట్ టెంపరేచర్. కేఈ కైనటిక్ ఎనర్జీ ఈజ్ అబ్సల్యూట్ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. కైనటిక్ ఎనర్జీ ఇంక్రీజ్ అయితే టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది, కైనటిక్ ఎనర్జీ డిక్రీజ్ అయితే టెంపరేచర్ కూడా డిక్రీజ్ అవుతుంది. రైట్? ఎస్. అదేవిధంగా వాట్ ఆర్ ద రిక్వైర్డ్ మెటీరియల్స్? ఇది కూడా 1 మార్క్ కానీ 2 మార్క్స్ క్వశ్చన్ అడుగుతున్నారు, డిఫరెంట్ క్వశ్చన్. మెటీరియల్స్ అడుగుతారు.
యాక్టివిటీ అడగరు, మెటీరియల్స్ అడుగుతారు. వాట్ ఆర్ ద మెటీరియల్స్ రిక్వైర్డ్ టు పర్ఫార్మ్ దన్ యాక్టివిటీ టు అబ్జర్వ్ ద రిలేషన్ బిట్వీన్ ద టెంపరేచర్ అండ్ కైనెటిక్ ఎనర్జీ. కైనెటిక్ ఎనర్జీకి టెంపరేచర్కి మధ్య రిలేషన్ తెలిపేటటువంటి కైనెటిక్ ఎనర్జీకి టెంపరేచర్ రిలేషన్ తెలిపేటటువంటి యాక్టివిటీలో మనకి 2 గ్లాస్ బౌల్స్ తీసుకుంటాం, ఒక దాంట్లో హాట్ వాటర్ తీసుకుంటాం, ఒక దాంట్లో కోల్డ్ వాటర్ తీసుకుంటాం, పైన ఫుడ్ కలర్ వేస్తాం. ఫుడ్ కలర్ వైబ్రేషన్ అవ్వడాన్ని మనం అబ్జర్వ్ చేయవచ్చు. ఫుడ్ కలర్ కానీ KMnO4 కానీ ఏవైనా తీసుకోవచ్చు, KMnO4 కూడా తీసుకోవచ్చు. అవి తీసుకొని పైన స్ప్రింకిల్ చేసినట్లయితే ఆ పార్టికల్స్ వైబ్రేషన్ బట్టి హాట్ బాడీకి హయ్యర్ కైనెటిక్ ఎనర్జీ ఉంటుందని, కోల్డ్ బాడీకి లోయర్ కైనెటిక్ ఎనర్జీ ఉంటుందని అబ్జర్వ్ చేయొచ్చు. అదేవిధంగా మెయిన్ క్వశ్చన్, టెంపరేచర్కి కైనెటిక్ ఎనర్జీకి ఇప్పుడు చెప్పినటువంటి యాక్టివిటీకి మనకి మెటీరియల్స్ అడిగారు కదా, ఆ యాక్టివిటీ కూడా 4 మార్క్స్ కట్టడానికి అవకాశం ఉంది. 2 గ్లాసెస్ తీసుకుంటాం, బౌల్స్, హాట్ వాటర్, కోల్డ్ వాటర్, ఫుడ్ కలర్ తీసుకుంటాం. టేక్ ఏ హాట్ వాటర్ ఇన్ ఏ గ్లాస్ బౌల్, cold water in another glass bowl. Sprinkle the amount of some food color on both bowls and grains of a food color in a hot water also, moving very quickly. Hot water లో వేసినటువంటి ఫుడ్ కలర్ పార్టికల్స్ క్విక్గా మూవ్ అవ్వడాన్ని మనం అబ్జర్వ్ చేయవచ్చు కంపేర్డ్ విత్ కోల్డ్ వాటర్లో వేసినటువంటి ఫుడ్ కలర్ పార్టికల్స్. ద టెంపరేచర్ ఆఫ్ హాట్ వాటర్ ఈజ్ మోర్, సో ద టెంపరేచర్ ఇంక్రీజెస్, kinetic energy of a molecules also increases. If the temperature increases, kinetic energy is also increases. We can say that kinetic energy, average kinetic energy is directly proportional to the temperature. Ke is directly proportional to temperature అని చెప్పొచ్చు ఈ యాక్టివిటీ ద్వారా. అదేవిధంగా మెటీరియల్స్ రిక్వైర్డ్ టు పర్ఫార్మ్ అన్ యాక్టివిటీ టు హీట్ ట్రాన్స్ఫర్. ఇందాక మనం ఒక యాక్టివిటీ చూసాం, హీట్ ట్రాన్స్ఫర్ అవడానికి యాక్టివిటీ. ఆ యాక్టివిటీలో ఏం తీసుకున్నాం? గ్లాస్ బీకర్స్ తీసుకున్నాం, హాట్ వాటర్ తీసుకున్నాం, కోకోనట్ ఆయిల్ తీసుకున్నాం, ల్యాబొరేటరీ థర్మామీటర్స్ తీసుకున్నాం, లిడ్ మూతలు తీసుకున్నాం. వీటి ద్వారా ఒక మీకు గుర్తొచ్చిందో లేదో వాటర్ తీసుకుంటాము, వాటర్ పైన ఆయిల్ కూడా ఒక లేయర్ లాగా పోస్తాం. ఇది ఆయిల్, ఇది వాటర్. రెండిట్లో కూడా థర్మామీటర్ ఫిక్స్ చేస్తాం. మొదట్లో థర్మామీటర్ ఇక్కడ ఫిక్స్ చేస్తాం, వాటర్లో ఉండే విధంగా ఫిక్స్ చేస్తాం. ఇంకొక థర్మామీటర్ని కూడా ఆయిల్లో డిప్ అయ్యే విధంగా, ఓన్లీ ఆయిల్లో డిప్ అయ్యే విధంగా ఇంకొక థర్మామీటర్ని ఫిక్స్ చేస్తాం. ఇప్పుడు వాటర్ అనేది 80 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర ఉండేటటువంటి వాటర్ని తీసుకుంటాం. ద హీట్ ఈజ్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వాటర్ టు ఆయిల్. వాటర్ హీట్ని లాస్ అవుతుంది, ఆయిల్ హీట్ని గెయిన్ చేస్తుంది. ద టెంపరేచర్ రైజెస్ in thermometer which is kept in water, and the temperature decreases, temperature rises in the thermometer which is kept in oil, and the temperature decreases which is kept in water. వాటర్లో పెట్టినటువంటి థర్మామీటర్ టెంపరేచర్ డిక్రీజ్ అవుతూ ఉంటుంది, ఆయిల్లో పెట్టిన థర్మామీటర్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇవి మెయిన్ 4 మార్క్స్ క్వశ్చన్స్. అదేవిధంగా కండిషన్స్ టు ట్రాన్స్ఫర్ హీట్ బిట్వీన్ ద 2 బాడీస్. 2 బాడీస్కి మధ్య హీట్ ట్రాన్స్ఫర్ అవ్వాలంటే కండిషన్ ఏంటంటే రెండు కూడా ద 2 బాడీస్ ఆర్ థర్మల్ కాంటాక్ట్లో ఉండాలి, అండ్ ద 2 బాడీస్ హ్యావ్ డిఫరెంట్ టెంపరేచర్స్ ఉండాలి. ఒకటి హై టెంపరేచర్ ఉండాలి, ఒకటి లో టెంపరేచర్ ఉండాలి. అప్పుడు మాత్రమే హీట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. రెండు కూడా ఒకదాంతో ఒకటి టచ్ అయ్యి ఉండాలి, థర్మల్ కాంటాక్ట్లో ఉండాలి. అప్పుడు మాత్రమే హీట్ ఈస్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ బాడీ టు అనదర్ బాడీ. అండ్ విచ్ డిసైడ్స్ ద డైరెక్షన్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్. ఏది డిసైడ్ చేస్తుంది డైరెక్షన్, ఎటు నుంచి ఎటు హీట్ ట్రాన్స్ఫర్ అవుతుందని? The temperature of 2 bodies decides direction of transfer between the bodies. ఒక బాడీ హయ్యర్ టెంపరేచర్లో ఉందనుకోండి, ఇంకొక బాడీ లోయర్ టెంపరేచర్లో ఉందనుకోండి, హీట్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ దిస్ సైడ్ టు దిస్ సైడ్. అదేవిధంగా ఒక బాడీ లోయర్ టెంపరేచర్లో ఉందనుకోండి, ఇటు సైడ్ ఉన్నటువంటి బాడీ హయ్యర్ టెంపరేచర్లో ఉందనుకోండి, ద హీట్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ దిస్ సైడ్. ద డైరెక్షన్ అనేది ఆ బాడీస్ యొక్క టెంపరేచర్ మీద డిపెండ్ అయి ఉంటాయి. సో ఇవి మెయిన్ ఇంపార్టెంట్ 1 మార్క్ క్వశ్చన్స్, 2 మార్క్స్ క్వశ్చన్స్ అండ్ 4 మార్క్స్ క్వశ్చన్స్ ఇన్ హీట్ అనేటటువంటి చాప్టర్లో. రైట్, అందరికీ కూడా ఈ చాప్టర్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని మ్యాక్సిమం నాకు వీలైనంత వరకు ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ బాక్స్లో రాయండి. మీకు ఉన్నటువంటి హీట్ చాప్టర్ మీద ఉన్నటువంటి డౌట్స్ని కామెంట్ బాక్స్లో రాయండి. తప్పకుండా మీకు డౌట్స్ని క్లారిఫై చేయడం జరుగుతుంది. రైట్ ఫ్రెండ్స్, రైట్, థ్యాంక్ యూ. 10th క్లాస్ హీట్ చాప్టర్లో పార్ట్ 1లో హీట్ అనేటటువంటి లెసన్లో ఇంపార్టెంట్ 1 మార్క్, 2 మార్క్స్, 4 మార్క్స్ క్వశ్చన్స్ నేర్చుకోవడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ సోషల్ మీడియా ద్వారా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. జై హింద్, వందే మాతరం.